ప్రెసెంట్ హౌస్ లో మెగా చీఫ్ సంబంధించి చాలా పెద్ద పెద్ద వార్స్ నడుస్తున్నాయి. సో ప్రెసెంట్ ఈ వార్ కి సంబంధించి ఒక మెగా చీఫ్ కు సంబంధించి న్యూ టాస్క్ అయితే స్టార్ట్ కాబోయే హౌస్ లో. టాస్క్ నేమేమో తెలుసు కదా, పట్టు వదలని విక్రమార్కుడు. సో ఈ టాస్క్ లో పోటాపోటీగా జరగబోతున్నాయి. అదే విధంగా ఈ టాస్క్ లో ఎంతమంది ఎవరిని గేమ్ తో బాగా పట్టు వదల విక్రమార్కుడు లాగా గేమ్ ఆడారు అనేది చాలా వరకు అయితే సస్పెన్స్ చేశాయి. ఈ గేమ్ లో దాదాపుగా విష్ణుప్రియ, అలాగే పృథ్వీ, యష్మి, తేజ, ఇంకా దాదాపుగా వచ్చేసి రోహిణి చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేసేసారు. ఈ టాస్క్ లో మాత్రం వేరే లెవెల్లో ఎఫర్ట్స్ అయితే పెట్టేశారు. సో ఫైనల్లీ వీళ్ళకి ఇచ్చినటువంటి దాదాపుగా ఫస్ట్ రౌండ్ లో వీళ్ళకి వచ్చిన పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ ప్లేస్ లో దాదాపుగా టేస్టీ తేజకు 50 పాయింట్లు వచ్చేసాయి. సెకండ్ పొజిషన్స్ లో మనం ఊహించిన విధంగా రోహిణికి అయితే 40 పాయింట్స్ వచ్చేసాయంటే మామూలు విషయం కాదు ఇది. నమ్మలేని విషయం ఏంటంటే పృథ్వీకి థర్డ్ ప్లేస్ లో దాదాపుగా 30 పాయింట్స్ వచ్చేసాయి. మరి అక్క అదేనండి యష్మికి అయితే దాదాపుగా 20 పాయింట్స్ అయితే ఈ రౌండ్ లో వచ్చేసాయి. పాపం పృథ్వీకి మధ్య విష్ణుకి మధ్య దాదాపు యష్మి వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా అయితే విష్ణుప్రియకు 10 పాయింట్స్ తో మిగిలిచిపోయారు. సో ఫైనల్లీ ఫస్ట్ టాస్క్ పాయింట్స్ అయితే ఇవేనండి. సో ఖచ్చితంగా అయితే ఇంకా రౌండ్స్ ఉన్నాయి. సో ఈ రౌండ్స్ లో దాదాపుగా మెగా చీఫ్ కంటెండర్ గా ఎవరు, అలాగే మెగా చీఫ్ గా ఎవరు అవుతారో మరి చూడాలి. ఈ వీక్ లో మెగా చీఫ్ ఎవరు అవుతారో మీకు కామెంట్ చేయండి. అదే విధంగా అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మరి షేర్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో కొట్టు మామ.